నమస్తే, వెల్కమ్ టు పొలిటికోస్. భారతదేశంలో సామాన్యుడి జేబులో ఉండే అతి ముఖ్యమైన డాక్యుమెంట్ ఏదైనా ఉంది అంటే అది కళ్ళు మూసుకుని చెప్పేయచ్చు ఆధార్ కార్డు అని. కేవలం ఒక గుర్తింపు కార్డుగా మాత్రమే కాకుండా ఈ రోజుల్లో ప్రభుత్వాలు అందజేస్తున్నటువంటి అనేక రకాల ప్రజా సంక్షేమ పథకాలకు కూడా ఆధార్ కార్డు ఒక అడ్రస్ అన్నమాట. ఇది ఒక కల్ప వృక్షంలా కూడా మారిపోయింది. అసలు ఈ 12 అంకెల విశిష్ట సంఖ్య నిరుపేదల జీవితాలను ఎలా మారుస్తుంది? సంక్షేమ పథకాల అమల్లో ఇది ఎంతటి కీలక పాత్రను పోషిస్తుంది? అర్హులకు పథకాలు చేరడంలో ఎలా ఉపయోగపడుతుంది? ఈరోజు మన ప్రత్యేక కథనంలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు ఖచ్చితంగా చూడండి. మరి దేశంలో నిరుపేదలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూనే ఉన్నాయి. అయితే ఒకప్పుడు ఈ పథకాల అమల్లో ఎన్నో అవకతవకలు, దళారుల దోపిడీలు, అర్హులను కూడా కాకుండా అనర్హులకు నిధులు వెళ్లడం వంటి పెద్ద పెద్ద లోపాలే కనిపించేవి. వీటన్నింటికి కూడా చెక్ పెట్టేసింది ఇప్పుడు ఆధార్ వ్యవస్థ. ఒక వ్యక్తికి ఒకే ఆధార్ నెంబర్ ఉండటం వల్ల ఆధార్ డేటాబేస్ ద్వారా లబ్ధిదారుల వివరాలు డూప్లికేట్ అయ్యే అవకాశమే లేదు. ఇక దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల ప్రజాధనం కూడా ఆదా అవుతోంది. ఆధార్ కార్డు ద్వారా అందుతున్నటువంటి అతి పెద్ద ప్రయోజనం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. బ్యాంకు ఖాతాలను ఆధార్ నెంబర్తో అనుసంధానం చేయడం వల్ల, అంటే లింక్ చేయడం వల్ల పింఛన్లు, రైతు భరోసా, పిఎం కిసాన్, విద్యా దీవెన వంటి నగదు బదిలీ పథకాల డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోకే చేరిపోతున్నాయి. ఇక మధ్యలో దళార్ల ప్రమేయం కానీ, మిడిల్ మెన్ ప్రమేయం కానీ, లంచాలు ఇవ్వాల్సిన అవసరం కానీ లేకుండా పూర్తిగా పారదర్శకంగా లావాదేవీలు జరిగిపోతున్నాయి. ఇక రేషన్ వ్యవస్థలోనూ ఆధార్ కార్డు ఒక విప్లవాత్మక మార్పునే సృష్టించిందని చెప్పొచ్చు. వన్ నేషన్ వన్ రేషన్ విధానం ద్వారా వలస కార్మికులు దేశంలో ఎక్కడున్నా సరే కేవలం తమ ఆధార్ కార్డ్ మరియు బయోమెట్రిక్ ఆధారంతో రేషన్ సరుకులు పొందొచ్చు. ఇక అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత లేదా రాయితీ బియ్యం, అదేవిధంగా సరుకులు అందేలా ఆధార్ వేదికగా నిలుస్తోంది. అటు ఉచిత బస్సు తీసుకున్నా, ఇటు ప్రయాణ పథకాల నుంచి అదేవిధంగా ఉచిత వైద్య సేవల వరకు ప్రతి చోట కూడా ఆధార్ కార్డు ఒక తిరుగులేని గుర్తింపుగా ఉపయోగపడుతుంది. చిన్న వ్యాపారులు, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వారిని ఆదుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పిఎం స్వనిధి వంటి పథకాలకు కూడా ఎలాంటి గ్యారంటీ లేకుండా కేవలం ఆధార్ కార్డు, ఈ కేవైసీ ద్వారానే లోన్లు కూడా వస్తున్నాయి. వీటన్నింటికి ఒక అడుగు ముందుకు వేసి తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలోనే ఆధార్ తరహాలోనే అన్ని సంక్షేమ పథకాల వివరాలు ఒకే చోట ఉండేలా యూనిఫైడ్ వెల్ఫేర్ కార్డ్ తీసుకురావడానికి సన్నాహాలు కూడా పూర్తి చేస్తోంది. ఈ విధంగా సంక్షేమ ఫలాలు సమాజంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా నమ్మకంగా చేరడంలో ఆధార్ కార్డ్ కొండంత అండగా అందరికీ నిలుస్తోంది. చూశారు కదా ఫ్రెండ్స్, కేవలం ఒక ఐడెంటిటీ కార్డులా కనిపించే ఆధార్ కార్డ్ సంక్షేమ పథకాల పంపిణీలో ఎంతటి పారదర్శకతను తీసుకొస్తోందో. దళారీ వ్యవస్థకు చెక్ పెడుతూ నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సాయం అందేలా చేయడంలో ఆధార్ పాత్ర అమోఘం. మరి మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ మరియు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మన వీడియోను లైక్ చేసి షేర్ కూడా చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కి పెట్టండి. అదేవిధంగా ఇప్పటికీ ఇంకా ఎన్నో వీడియోలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.